మంగళగిరి ఇమ్మాన్యుయల్ చర్చ్ వద్ద జరిగిన ఉజ్జీవ సువార్త సభలు గురువారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ రవిప్రకాష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. క్రీస్తు యేసు యొక్క ఉజ్జీవ సువార్త సభల పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. గత 2 రోజులు దేవుని యొక్క మహాకృపను బట్టి మొదటి రోజు పిఎస్ విద్యాసాగర్ గారు, రెండో రోజు పాస్టర్ ఎం జయకుమార్ గారు అద్భుతమైనటువంటి సందేశాలు అందించారు. ఈరోజు మన మధ్యకు పాస్టర్ ఎం జాన్ వెస్లీ గారు, అభిషేక స్వరం టీవీ వర్తమానికులు మన మధ్య ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా ఈ 3 రోజులు సభలు మరి దేవుని యొక్క నామ మహిమార్థమై, దేవుని యొక్క నామ ఘనత కొరకు, అనేకుల ఆశీర్వాదం కొరకు ఈ యొక్క సభలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థత పొందుకోవాలని, భూ సంబంధమైన దీవులతోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో రక్షించబడాలని, ఆశీర్వదించబడాలని, మన భారతదేశంలో మహా గొప్ప రక్షణ కలుగు చేయబడాలని మేము ప్రార్థన చేస్తూ ఈ యొక్క కూడికలు నిర్వహిస్తున్నాము. భారతదేశానికి రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన దేవుడు అనుగ్రహించాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం ఉజ్జీవింపబడాలి. అధికారులు, పరిపాలకులు, నాయకులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి మంచి పరిపాలన అందించాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు రక్షణ ఉజ్జీవ సభలు పార్క్ రోడ్ ఇమ్మాన్యుయల్ చర్చ్లో గతించిన 2 రోజుల నుంచి దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. ఈ 3వ రోజు కూడా సంఘము, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అందరం కలిసి దేశ క్షేమం కోసం, సమాధానం కోసం, రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని కార్యాలు ప్రజలు చూడాలి, మేలులు అనుభవించాలి, స్వస్థతలు, నెమ్మది అనుభవించాలి. కృంగిన వారికి సహాయం చేసే దేవుడు, బాధల్లో ఉన్న వాళ్ళని బలపరిచే దేవుడు. ఆయన ఇచ్చే గొప్ప రక్షణ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేది మా ఆశ ఉన్నది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి శక్తిని, ఆశీర్వాదమును ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ మేలులు అనుభవించాలని, దేశం యొక్క క్షేమం కోసం మేమందరం భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ 3వ దినము కూడా దేవుడు ఇంకా బలమైన కార్యాలు మన మధ్యలో జరిగించబోతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అధికారుల కోసం, దేశ నాయకుల కోసం, అలాగే ప్రపంచంలోని ప్రజలందరి కోసం, క్షేమం కోసం, శాంతి, నెమ్మది, సమాధానం కోసం మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం.